బోర్డ్ ఎగ్జామ్ స్ట్రాటజీ ఏంటి, క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ మీలో ఎంతమందికి తెలుసో చూడండి. అందరికీ ఒకే తీరుగా విషయం బుర్రకెక్కదు. రీకాల్ అండ్ రిపీట్. సార్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుపోవాలి, కొంచెం కొంచెం వాటర్ తాగండి, అది కూడా పెన్నులు తీసుకెళ్లేటప్పుడు ఎట్లాంటి పెన్స్ తీసుకెళ్ళాలి, ఇది చాలా ఇంపార్టెంట్. కొందరు ఎప్పుడు కూడా అడుగుతా ఉన్నారు, సార్ పాయింట్స్ లాగా రాయాలనా పారాగ్రాఫ్ లాగా రాయాలనా ఆన్సర్స్ అని. పేజీలు ఆన్సర్ రాయకుండా బాబు సినిమాలో చూపిస్తూ ఉంటారు, ఎడిషనల్ అంటుంటారు. అతి ముఖ్యమైనటువంటి లాస్ట్ పాయింట్ నేను మళ్ళీ చెప్పాలనుకునేది, నాకేం రాదురా, ఎవరు ర్యాంకర్ అనాల్సిన మాట, నాకేం రాదునా, ఫెయిల్ అవుతున్నావు, నాకే నిలబట్లే, నీకు దండం పెడతారా, ఉంటే నాకే చూపించరా నువ్వు అలా. స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. బోర్డ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న మీకు అందరికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా మీరు రాసినటువంటి 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఏదైనా సరే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలని ఆశిస్తూ ఈ వీడియోను మొదలు పెడతా ఉన్నాం. ఈ వీడియోలో మనం బేసిక్ గా చూసేది ఏంటంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్, బోర్డ్ ఎగ్జామ్ స్ట్రాటజీ ఏంటి, ఎస్ఎస్సి బోర్డు కావచ్చు, ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ కి సంబంధించి కావచ్చు, ఒక స్టూడెంట్ కి స్ట్రాటజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ స్ట్రాటజీ తోటి ముందుకెళ్తే సక్సెస్ సాధిస్తారు. చాలా మంది స్ట్రాటజీ లేకుండా ముందుకెళ్తారు. అంటే ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విషయమైనా సరే ప్లాన్ చేసుకోకుండా ముందుకెళ్ళినట్లయితే అనుకున్నటువంటి సక్సెస్ దగ్గరికి రాదు. సో ముందు ఈ టాపిక్ సంబంధించి ఒక 5 మెయిన్ పాయింట్స్ నేను డిస్కస్ చేయబోతా ఉన్నా. 5 సింపుల్ ఏరియాస్ ఐఎమ్ టేకింగ్. ఒక్కొక్క దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది కంపల్సరీగా 1 by 1 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ముందుగా ఫస్ట్ పాయింట్ వచ్చేసి అండర్స్టాండింగ్ ది ఎగ్జామ్ ల్యాండ్స్కేప్ అంటాం. ఇది స్ట్రాటజీ అనమాట. ఇది అంటే ఏంటి, అసలు ప్రతి సబ్జెక్ట్స్ లో కూడా అసలు చాలా మంది స్టూడెంట్స్ కి ఏమేమి టాపిక్స్ ఉన్నాయో కూడా తెలియకుండా ఉంటారు. అంటే ప్రిపేర్ అవుతారు పార్షియల్ గా, అసలు నంబర్ ఆఫ్ టాపిక్స్ ఏమున్నాయి, ఇందులో ఏ టాపిక్స్ చూసుకోవాలనేటువంటి స్ట్రాటజీ ఉండనే ఉండదు. సో ముందు మీకు ఆ క్లారిటీ అయితే ఉండాలి, ఇందులో ఏ టాపిక్స్ ఉన్నాయి. క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ మీలో ఎంతమందికి తెలుసో చూడండి. తెలుగు సబ్జెక్ట్ నుంచి మొదలు పెడితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, సోషల్, ఇంకా బాటనీ, జువాలజీ, అది ఏదైనా కావచ్చు. దీనికి సంబంధించి 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎవరైనా సరే క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ పైన అవగాహన లేకుండా మీరు ప్రిపేర్ అయినట్లయితే, అంటే బ్లూ ప్రింట్ అంటే క్వశ్చన్ పేపర్ ఎన్ని సెక్షన్స్ గా ఉంది, ఏ సెక్షన్ లో ఎన్ని మార్క్స్ ఉంటాయి, సెక్షన్ ఏ ఏంటి, సెక్షన్ బి ఏంటి, ఏ సెక్షన్ కి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏ క్వశ్చన్స్ చదువుకోవాలి. ఆ క్లారిటీ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాదు ప్రతి సెక్షన్లోనూ ప్రతి క్వశ్చన్కి సంబంధించి నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఎన్ని రాయాలి, ఏ విధంగా ఆన్సర్ రాస్తే మార్క్స్ అవార్డు చేస్తారో తెలుసుకోకుండా మీరు ప్రిపేర్ అయితే ఉపయోగం లేదు. అందుకే ఎక్స్పర్ట్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పేపర్ వాల్యుయేషన్ చేసేటువంటి వ్యక్తులు ఎలాంటి సూచన చేస్తారో వాళ్ళని మీరు, మీ లెక్చరర్స్ అయినా కావచ్చు, వాళ్ళు మీ టీచర్స్, మీ సబ్జెక్ట్ టీచర్స్ యొక్క స్ట్రాటజీని అడాప్ట్ చేస్తారు. ఈ క్వశ్చన్కి మ్యాక్సిమం మార్క్స్ రావాలంటే నేను ఎలాంటి పద్ధతిలో ముందుకెళ్ళాలి అని మీరు క్లియర్గా అడిగి తెలుసుకోవాలి. ఆ స్ట్రాటజీ కంపల్సరీగా ఉండాల్సిందే. ఇంకా స్టూడెంట్స్కి ఇంకా బాగా క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలనుకునే వాళ్ళు కొందరు ఉంటారు, పాస్ అవ్వాలనుకునే వాళ్ళు కొందరు. ఎవరైతే ఫెయిల్ అవుతామనుకుంటారో వాళ్ళు పాస్ అయితే చాలే అనుకుంటారు. సో అట్లాంటి సందర్భంలో పాస్ మార్క్స్ ఎన్ని, ఈ పాస్ మార్క్స్ రావడానికి నేను ఏ ఏరియాస్ చదువుకోవాలి అంత అవసరం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ పైన ఫోకస్ పెట్టాలి. కొన్ని పర్టికులర్ క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, పర్టికులర్ రీడింగ్స్ని, పర్టికులర్ యూనిట్స్ని కవర్ చేసుకోవాలి. ఆ క్లారిటీ ఉండాలి. పాస్ అవ్వాలనుకునే వాళ్ళు సిలబస్ మొత్తం చదివి కన్ఫ్యూజ్ అయ్యి మార్క్స్ బాగొట్టుకునే బదులు సెలెక్టెడ్ ఏరియాస్ని చూసుకోవాలి. సెలెక్టెడ్ లెసన్స్ కావచ్చు, సెలెక్టెడ్ క్వశ్చన్స్ కావచ్చు. ఆ క్లారిటీ మీకైతే కంపల్సరిగా ఉండాలి. మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాల్సిన వాళ్ళు ఉంటారు కొందరు, వాళ్ళు తప్పనిసరిగా అన్ని ఏరియాస్ని కవర్ చేయాల్సిందే. కవర్ చేయటం అంటే కొన్ని అన్ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి, వాటిని లైట్గా చూసుకోవాలి. రిపీటెడ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ని మాత్రం మోర్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇదే క్వశ్చన్ ఎగ్జామినేషన్లో వస్తే నేను ఎలా రాస్తాను అనేది రాసి చూసుకోవాల్సిందే. సో ఈ రకమైనటువంటి ఎగ్జామినేషన్ ప్రాసెస్, ఆ ల్యాండ్స్కేప్ పైన, మొత్తంగా సబ్జెక్ట్స్ పైన క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్, క్వశ్చన్ పేపర్ వెయిటేజ్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, లేకపోతే నెగ్లెక్ట్ చేయాల్సినవి, ఫోకస్ పెట్టాల్సినవి,
ఇవి అవగాహన పెంచుకొని మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఏది పడితే అది ప్రిపేర్ అయితే మాత్రం మార్క్స్ వచ్చే అవకాశం ఉండదు, ఎక్స్పెక్టెడ్ మార్క్స్ రానే రావు. ఇక అతి ముఖ్యమైనది, ప్రతి స్టూడెంట్ కూడా సక్సెస్ సాధించాలంటే బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్ కూడా ఉండాల్సినటువంటి రెండవ ఇంపార్టెంట్ స్ట్రాటజీ లెర్నింగ్ స్ట్రాటజీ, లెర్నింగ్ ప్లాన్స్. లెర్నింగ్ ప్లాన్ అంటే మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను. చదవటం అనేది అందరికీ సూట్ అవ్వకపోవచ్చు, చదవటం అనేది ఉంటుంది, కానీ అందరూ అదే తీరుగా చదివితే టాపిక్ అదే తీరుగా అందరికీ ఈక్వల్గా అర్థం అవ్వదు. డియర్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరికీ ఒకే తీరుగా విషయం బుర్రకెక్కదు. అంటే వాళ్ళకి లెర్నింగ్ స్ట్రాటజీ ఉండాలి. అంటే నువ్వు ఏ పద్ధతి ద్వారా నేర్చుకోవటం ద్వారా నువ్వు విషయాలు గుర్తుపెట్టుకుంటావు. చాలా మంది స్టూడెంట్స్కి కామన్గా ఉండే ప్రాబ్లం ఫర్గెట్ఫుల్నెస్, అంటే మర్చిపోతూ ఉంటారు. దే సే దట్ దే కాంట్ రిమెంబర్ థింగ్స్ ఫర్ ఎ లాంగ్ టైం. వాళ్ళు ఏం చేయాలి, తప్పనిసరిగా డిఫరెంట్ స్ట్రాటజీస్ అయితే ఉంటాయి. పర్టికులర్గా నేను సజెస్ట్ చేసేది ఈ మైండ్ మ్యాపింగ్ అనేది మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పినాం. ఏదైనా ఒక పాయింట్ తీసుకొని సెంట్రల్ పాయింట్గా రాసుకొని దానికి కనెక్టింగ్ ఐడియాస్ మొత్తం మళ్ళీ పక్కన బాక్సులు పెట్టుకొని రాసుకోవటం. మైండ్ మ్యాప్ అంటే ఒక పాయింట్ మేజర్ ఇష్యూని తీసుకుంటాం, దానికి సబ్ పాయింట్స్ మొత్తం ఇట్లా చుట్టూ ఏరో మార్క్స్ లా గీసేసి అవి రాసుకోవటం. అలా చేసి చూడండి, ఆ మైండ్ మ్యాపింగ్ అనేది సైంటిఫికల్లీ ప్రూవెన్ స్ట్రాటజీ. గుర్తు పెట్టుకోలేకపోతున్నాం అనుకునేటప్పుడు ఆ మైండ్ మ్యాపింగ్ ప్రాసెస్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వండి. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే గో ఇన్ టు గూగుల్ అండ్ సర్చ్ వాట్ ఈజ్ మైండ్ మ్యాప్ అని కొట్టి చూడండి, వస్తుంది. తప్పనిసరిగా ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి. అన్ని సబ్జెక్ట్స్ కూడా మీరు తప్పనిసరిగా ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటారు. ఎవరైతే మెమరీ పవర్ లేక ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళు చేయవలసినటువంటి రెండవ స్ట్రాటజీ ఏంటి అంటే కొన్ని ఫ్లాష్ కార్డ్స్. అంటే చిన్న చిన్న ఫ్లాష్ కార్డ్స్ అంటే మీరు బయటికి పోయి చార్ట్స్ ఏమి మనకు రావాల్సిన వల్ల నోట్స్లో నేను స్మాల్ పీసెస్గా తీసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క ఫ్లాష్ కార్డ్ రాసి అక్కడ మీరు పెట్టుకోండి. అలా రాయడం ద్వారా ఫ్లాష్ కార్డ్స్ రాసుకోవడం, అప్పుడప్పుడు ఖాళీగా ఉన్న టైంలో ఆ పేపర్స్ ఎలా తిప్పి చూసుకోవడం ద్వారా కూడా మీరు గుర్తు పెట్టుకోవడానికి అవసరం ఉంది. లెర్నింగ్ స్ట్రాటజీ అనేది లేకపోతే ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా, లెర్నింగ్ స్ట్రాటజీ ఉందా మీకు? కేవలం చదవటం ద్వారా మాత్రం మీరు గుర్తు పెట్టుకోలేరు, మార్క్స్ రావు, నష్టపోతారు. ఫైనల్ చాలా ఇంపార్టెంట్. అతి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది రీకాల్. చాలా మంది చదివి వదిలేస్తారు, చదివి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చూసుకుందాం అనుకుంటారు. ఎట్లాంటి వ్యక్తికైనా సరే చదివిన దాన్ని మళ్ళీ రీకాల్ చేసుకోవటం లేదా రిపిటీషన్ చేయటం లేకపోతే గుర్తుండే ఛాన్సే లేదు. రీకాల్ అండ్ రిపీట్, మళ్ళీ ఒకసారి చేయండి ఆ పని. ఎట్లాంటిదైనా సరే పాయింట్స్గా రాసుకోండి. మీరు సెలెక్టెడ్ టాపిక్స్ ఏదైతే చదివారో వాటిని పాయింట్స్గా రాసుకోండి, గుర్తు తెచ్చుకోండి మళ్ళీ. రీకాల్ అండ్ రిపిటీషన్, ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ స్ట్రాటజీ. లేకపోతే మీరు సక్సెస్ సాధించలేరు. దానితో పాటుగా గ్రూప్ డిస్కషన్స్ చేయటం కూడా లెర్నింగ్ స్ట్రాటజీలో చాలా ఇంపార్టెంట్. ఇండివిజువల్ రీడింగ్ ఒక్కటే ప్రతిసారి అనుకున్న ఫలితాలు ఇవ్వకపోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోవాలంటే గ్రూప్ డిస్కషన్స్, కాన్వర్జేషన్స్, చర్చల ద్వారా మీరు చేసి చూడండి. మనకి కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే ఎక్కువసేపు ఆగట్లేదు అనుకుంటామో ఫ్రెండ్స్లో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం, నువ్వు వాడికి ఎక్స్ప్లెయిన్ చేయటం, వాడు నీకు ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇది చాలా చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ఈ లెర్నింగ్ స్ట్రాటజీస్లో ఏదో ఒకటి మీరైతే కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిందే. కేవలం బుక్ పెట్టుకొని గంటల తరబడి చూస్తే మైండ్ అన్నిటినీ యాక్సెప్ట్ చేయలేదు. దయచేసి ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఇక మూడో విషయానికి వస్తే మాస్టరింగ్ ది కాంటెంట్. నేర్చుకునే టాపిక్ పైన పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలంటే ముఖ్యంగా మీరు చేయాల్సింది, స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతి సబ్జెక్ట్లోనూ ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ లెసన్స్ కొన్ని ఉంటాయి, ఇంతకు ముందు కూడా చెప్పా. వాటిపైన మోర్ ఫోకస్ పెట్టాలి. ఇంగ్లీష్ విత్ జగదీష్ అనే యూట్యూబ్ ఛానల్లో ఇప్పటికే అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి 10th క్లాస్, ఇంటర్మీడియట్, తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించి ఎక్స్పర్ట్స్ చేత మనం ఇప్పించినాం. దేనికోసం? ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదో తెలుసుకుంటే వీటిపైన ఎక్కువ టైం ఫోకస్ పెడతారు, ఎక్కువ దృష్టి పెడతారు, దీని ద్వారా మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకుంటారని ఎక్స్పర్ట్స్ని, సీనియర్స్ని పిలిపించి మీకు గైడెన్స్ ఇప్పించడం జరిగింది. అవి మీరు ఏదైతే విన్నారో వాటితో పాటు మిగతా చూస్తారు. కేవలం ఇవే సరిపోతాయంటే 90%, 80% కలుస్తాయి. మిగతావి కూడా ఫోకస్ పెట్టాలి.
బట్ మోర్ ఫోకస్ ఈజ్ ఆన్ ఇంపార్టెంట్ టాపిక్స్. వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఇంపార్టెంట్ టాపిక్స్ని ఇగ్నోర్ చేయకండి. ఫైనల్ అవర్స్కి వచ్చినప్పుడు ఎగ్జామ్ రేపు ఎల్లుండి ఇంకా 2-3 రోజుల్లో ఉందనుకున్నప్పుడు ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ని చూసుకొని వెళ్ళటం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా దీంతో పాటుగా ఒక కాంటెంట్ విషయం పైన మీకు పూర్తి స్థాయిలో గ్రిప్ ఉండాలంటే నోట్ మేకింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నోట్ మేకింగ్, మీరు చదివినటువంటి విషయాలను రాసుకోవటం, మొత్తంగా మళ్ళీ 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 మనం మొత్తంగా రాయాల్సిన పని లేదు. ఈ నోట్ మేకింగ్లో డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయని మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాం. ఏది ఏమైనప్పటికీ మీకు అర్థమయ్యే విధంగా మెయిన్ పాయింట్స్ని రాసుకోవటం. ఎందుకంటే నెల రోజుల పాటు చదివిన దాన్ని ఎగ్జామ్ రోజు ముందు మళ్ళీ అంతా చూడలేరు. దానికల్లా మీకు బాగా పనికొచ్చేది ఏంటంటే ఆ నోట్ మేకింగ్ ఏదైతే ఉందో, మీరు రాసుకున్నటువంటి షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో, ప్రతి క్వశ్చన్కి ప్రతి లెసన్కి సంబంధించి ఉన్నటువంటి పాయింట్స్ ఏదైతే రాసుకున్నారో వాటిని మళ్ళీ ఒక్కసారి రీకాల్ చేయండి. లాస్ట్ మూమెంట్ ఎగ్జామ్కి వెళ్లే ముందు వాటిని చూసుకొని వెళ్లాల్సిందే. ఇంకా 4వ విషయానికి వద్దాం. ఎగ్జామ్ డే ఎసెన్షియల్స్ అంటాం. ఎగ్జామ్ రోజు ఏది అవసరం ఏది అనవసరం అనేది తప్పనిసరిగా మీకు క్లారిటీ ఉండాలి. చాలామంది ఇప్పటికే మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ పెట్టారు, సార్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుపోవాలి. పర్టికులర్గా మీకు చెప్పేది ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ముందే మీ స్కూల్లో టీచర్స్ కూడా చెప్తారు, అతి ముఖ్యంగా ప్రతి స్టూడెంట్ దగ్గర ఏది ఉన్నా లేకపోయినా హాల్ టికెట్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. అది ఎగ్జామినేషన్ ఎసెన్షియల్. సక్సెస్ సాధించాలంటే అన్ని తీసుకుపోయి ఎక్కడికి పోయిన తర్వాత టైం జాలక మళ్ళీ ఏదో ఇబ్బంది అయ్యి ఇంటికి పంపించి మళ్ళీ వెనక్కి రాకుండా అనేది జరగనేకూడదు. తప్పనిసరిగా మీ హాల్ టికెట్ మీ దగ్గర ఉండాలి. ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, లేకపోతే మాన్యువల్గా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వాచెసే కాకుండా మామూలు వాచెస్ అయినా సరే ఎగ్జామ్ హాల్కి మీకు పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్లోనైతే మామూలు వాచెస్ను కూడా నిషేధించారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా మనకు అలో చేయరు. మీకు టైం అవసరం లేదు. ఎవ్రీ 30 minutesకి బెల్ కొడుతూనే ఉంటారు. ఇక లాస్ట్ 30 minutesలోనైతే 10 minutes ఉంది, 15 minutes ఉందని ఇన్విజిలేటర్ మీకు అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉంటాడు. కాబట్టి మీరు టైం ఇవన్నీ తీసుకుపోయి అక్కడ పెట్టుకోవాల్సిన పని. అవసరమైతే వాటర్ బాటిల్ ఒకటి తీసుకెళ్ళండి. వాటర్ బాటిల్ ఎలో చేస్తారు. ఎందుకంటే తప్పనిసరిగా ఎగ్జామ్ రాసేటప్పుడు గంటల తరబడి రాస్తూ కూర్చోవటం కాదు, కొంచెం కొంచెం వాటర్ తాగండి. బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. కంపల్సరీగా పని చేయండి. ప్రతి అర్ధగంట కొంచెం వాటర్ తీసుకోవడం. మరీ ఎక్కువ తాగి బాత్రూమ్లు కురికేటట్టు చెప్పుకోకండి, మళ్ళీ అది పిచ్చి పని అవుతుంది. లీటర్లు తాగారు ఎగ్జామ్ హాల్లో పొట్ట లేకుండా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఒక సిప్ ఒక కప్పు లాగా అలా తాగేటట్టుగా కొంత వాటర్ పెట్టుకోండి. మనకి సైంటిఫికల్లీ ప్రూవ్ అనగే బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. వాటర్ తాగుతూ ఉండండి అప్పుడు కొంచెం. సమ్మర్ సీజన్ కదా, అందులో మార్చ్ ఏప్రిల్ అంటే ఇదంతా సమ్మర్ సీజన్ కాబట్టి డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది, తీసుకోండి. ఇంకా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు కొన్ని సబ్జెక్ట్స్లో కలర్ పెన్సిల్స్ వాడుకోవడానికి అవకాశం ఉంది. బ్లూ పెన్, బ్లాక్ పెన్, పెన్సిల్, స్కేల్, మ్యాథమెటిక్స్కి అవసరమైనటువంటి థింగ్స్ ఏదైతే ఉంటాయో తీసుకెళ్ళటం. ఏ సబ్జెక్ట్ రోజు ఏదైతే అవకాశం ఉంటో వాటిని తీసుకెళ్ళండి. బరువు అయ్యేది ఏం లేదు, పక్కన పెట్టుకోండి, అవసరం మేరకు వాడుకోవచ్చు. మీకు ఆ టూల్స్కి సంబంధించి పర్మిషన్ ఇస్తారు. మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందనుకో, దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ వాడుకోవచ్చు. ప్రతి ఎగ్జామ్కి బ్లాక్ పెన్, బ్లూ పెన్ కంపల్సరీగా పెట్టుకోండి. పెన్సిల్ కూడా తీసుకెళ్ళండి. దీనికి సంబంధించిన ఇబ్బంది ఏం లేదు, అలో చేస్తారు. అది కూడా పెన్నులు తీసుకెళ్లేటప్పుడు ఎట్లాంటి పెన్స్ తీసుకెళ్ళాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు పెన్ను విషయంలో ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి. పెన్ను విషయంలో కూడా చెప్తారా సార్ మీరంటే, మరి తప్పదు. ఎందుకంటే దాంట్లో కూడా కొన్ని నష్టాలు ఉన్నాయి. కొందరు ఆ రోజే పెన్ను కొనుక్కొని ఎగ్జామ్కి వెళ్తారు, అది చాలా నష్టం. ఎందుకంటే ఆ పెన్ను బాగా పడదు, బాగా రాయదు. అందుకే మీరు ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్లో రాసే పెన్స్ ఏదైతే ఉంటాయో బ్లాక్, బ్లూ, ఒక 6, 7, 10 కొనుక్కొని దగ్గర పెట్టుకోండి. మీకు ఎన్నైతే అవసరం అనుకుంటారో వాటితోటి కొంచెం రాసి ఉంచండి. అప్పటికే ఎగ్జామ్ హాల్లో బాగా రాయిస్తాయి. అంతేగాని ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి అప్పుడే కొత్త పెన్ను కొనుక్కొని మంచిగా ఇట్లా తీసుకొని పోకూడదు. అది అడిగిపోతే పల్చగా పడుతుంటుంది, నీ రేటింగ్ నీకే నచ్చదు. మంచిగా పడే పెన్నులు తీసుకెళ్ళండి, వాటితో కొంచెం రాసుకొని వెళ్ళండి. మరి ఎలాంటి పెన్నులు తీసుకెళ్ళాలి అంటే నీకు హోల్డ్ కరెక్ట్గా, నీకు ఏది గ్రిప్ ఉంటుందో అది చూసుకో. అప్పటికప్పుడు పోయి షాప్ ఓనర్కి తీసుకెళ్ళటం కాదు. మంచిగా నీకు హోల్డ్ గ్రిప్ దేంట్లో ఉంటుందో దాన్ని తీసుకో.
బాగుంటుంది. ఏంది సార్ పెన్ను గురించి ఎంతసేపు చెప్తున్నాడు, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎరేజర్స్ తీసుకెళ్ళండి, వాటర్ బాటిల్ కంపల్సరీగా ఉంచుకోండి, దాన్ని మాత్రం మరవకండి, ఎలో చేస్తారు. అక్కడ వాటర్ కూడా ఉంటుందిలే, మీ ఎగ్జామ్ హాల్ ముందే కుండలో పెట్టే ఉంచుతారు, ఇబ్బంది ఏం లేదు. అయినా సరే ఆ టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే కొంచెం తీసుకోండి. ఈ సంవత్సరం ఏంది అంటే ఏపీ తెలంగాణలో ఎడిషనల్స్ తీసుకున్న ఇబ్బంది కూడా లేదు, ఒక ఆన్సర్ బుక్లెట్ సరిపోతుంది కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. సో ఈ స్టేషనరీ అనేది ఏదైతే ఉంటుందో అది మాత్రం దగ్గర పెట్టుకోండి, హాల్ టికెట్ మిస్ అవ్వద్దు, ఇట్లాంటి విషయాలు మాత్రం కంపల్సరీగా తీసుకుని వెళ్ళండి. మిగతా వాటితోటి ఇంకా మీకు ఏదైతే సబ్జెక్టును బట్టి అండర్లైన్ చేసుకోవడానికి ఏదైతే, కానీ కలర్స్ తీసుకొని ప్రతి క్వశ్చన్కి ఇలా 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 అన్నిటికి రాయకండి, బ్యాడ్ లుక్. ఏంటంటే మీరేదో డెకరేట్ చేయాలని చూసి దాన్ని పాడు చేయకండి. హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండి మంచి పాయింట్స్ లాగా రాసేసి, కొందరు ఎప్పుడు కూడా అడుగుతా ఉన్నారు, సార్ పాయింట్స్ లాగా రాయాలనా పారాగ్రాఫ్ లాగా రాయాలనా ఆన్సర్స్ అని. అది మీరు నన్ను అడగటంలో న్యాయం లేదు. పాయింట్స్ లాగా రాసే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, డిఫరెంట్ కాజెస్ చెప్పండి, కాన్సిక్వెన్సెస్ చెప్పండి అంటే వాటి పారాగ్రాఫ్ లాగా ఎలా రాస్తాం? పాయింట్స్ లాగా రాసే వాటికి పాయింట్స్ లాగా రాయండి. మీరు డిస్క్రిప్షన్ లాగా ఇచ్చేదాన్ని పాయింట్స్ లాగా రాయలేరు కదా, దానికి పారాగ్రాఫే రాయాలి. ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా, లెంత్ ఆఫ్ ది ఆన్సర్. పేజీలు ఆన్సర్ రాయకుండా బాబు, ఎవడు చదువుతాడు అదంతా సోది అక్కడ కూర్చొని. అవసరమైన మేరకు రాయండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇట్లాంటి వాటికి నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఎన్ని రాయాలో ముందే చెప్తున్నారు. కొందరు ఇప్పుడు ఒక నోట్స్ తీసుకొని ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఇదంటే ఇది కాదు, లాంగ్ నోట్స్లో ఏదైతే ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ రాస్తాడు, అర్థం లేకుండా మార్క్స్ వేస్తారనుకుంటారు. కొందరు సోషల్ దాంట్లోనైతే అపోహలకు గురవుతూ ఉంటారు. సోషల్ పేజీలు ఒక 2 కేజీలు ఇసిపోయి రాయాలంటుంది, వేస్తారు. సినిమాలో చూపిస్తూ ఉంటారు, ఎడిషనల్ అంటుంటాడు. ఆడేం ఎగ్జామినర్ ఏమి ఎర్రిపప్ప కాదు నీకు కొత్తగా మార్క్స్ ఇవ్వడానికి. ఆయనకు తెలుసు నువ్వు పేజీలు రాసినా ఇప్పుడు ఇట్టు తిప్పేస్తాడు, ఇట్లా పేజీలు ఇట్టు తిప్పి కొడుతుంటాడు, ఇట్లా 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 చదివేది చచ్చేది. రాసేది క్లియర్గా రాయండి, మార్క్స్ అవే వస్తాయి. ఎంత రాయాలో అంత రాయండి చాలు. ఇదైతే మర్చిపోవద్దు, చాలా ఇంపార్టెంట్, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ ఫర్ సక్సెస్, అతి ముఖ్యమైనటువంటి లాస్ట్ పాయింట్ నేను మళ్ళీ చెప్పాలనుకునేది. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు సంవత్సరం పాటు, మార్క్స్ తెచ్చుకోవడం కోసమే మీ లక్ష్యంగా పెట్టుకున్నారు, లేదా కొందరు పాస్ అవటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సక్సెస్ ఎవరికి వస్తుందంటే ఎవరైతే చదివిన వాటిని రీకాల్ చేస్తారో, రిపీట్ చేసుకుంటారో, అది అత్యంత ముఖ్యమైనది. మనం బ్రెయిన్ ఏమీ కంప్యూటర్ కాదు, ఆడొకసారి స్టోర్ చేస్తే గుర్తుపెట్టుకోవడానికి. ఏదైతే ప్రాక్టీస్ చేయబడుతుందో అది మాత్రమే వస్తుంది. ఒక్కసారి చదివితే 10 నిమిషాల్లో మర్చిపోతాం, 2 సార్లు చదివితే 20 నిమిషాల్లో మర్చిపోతాం కావచ్చు. కానీ ఒక్కసారి రాసిన దాన్ని రాసుకుంటే అందుకే చదివిన విషయాల్ని అవకాశం ఉన్న మేరకు మొత్తం రాయలేకపోయినా నోట్ మేకింగ్ అన్నా పెట్టుకోండి అని అంటా ఉన్నాం. నోట్ మేకింగ్ హెల్ప్స్ యూ ఏ లాట్, చాలా ఇంపార్టెంట్. రీకాల్, రివిజన్ చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా సరే, ఎవరైతే రీకాల్ చేసుకోలేరో వాళ్ళు సక్సెస్ సాధించారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, దీన్ని మీరు ఇగ్నోర్ చేయొద్దు. ఇంకా అత్యంత ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, సక్సెస్ సాధించాలంటే పాజిటివ్ మైండ్ సెట్ అనేది కూడా చాలా అవసరం. బ్రెయిన్ ఎవరికి బాగా పనిచేస్తుందో తెలుసా? మైండ్ పీస్ఫుల్గా ఉన్న వాళ్ళకి. అది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎవరైతే టెన్షన్లో ఉంటారో, ఎవరైతే ఆందోళన చెందుతూ ఉంటారో, ఎవరైతే భయపడతా ఉంటారో అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేర్చుకోలేరు. పీస్ఫుల్ మైండ్ అండ్ కామ్ మైండ్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్. రిలాక్స్డ్గా ఉండండి. నువ్వు అయ్యే ప్రిపరేషన్ నువ్వు అయ్యావు, ఆ ప్రిపేర్ అయ్యేదేదో అయ్యావు, రావాల్సిన రిజల్ట్స్ వస్తాయి, సాధించాల్సిన సక్సెస్ వస్తుంది. ఒకవేళ అనుకున్నట్టుగా రాలేదు మార్క్స్, కానీ చేసేది ఏముందిగా, అప్పుడు అలా అనుకోవటం ద్వారా నీ మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది 100%. ఓకేనా? ఇంకొకటి, ఎవరైతే ర్యాంకులు తెచ్చుకోవాలనుకున్నారో వాళ్ళు ఎగ్జామ్ హాల్లో కొంత స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. అదేంటంటే, కొందరు మీ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, అరే బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినవారా, ఈరోజు నీకు దండం పెడతారా, చూయించరా, కొద్దిగా చూయించరా, ఏదో ఒకటి రాసుకుంటారా, నిన్నే నమ్ముకొని వచ్చానురా, ఏదో ఒకటి చూయించరా, రాసుకుంటారా అంటూ ఉంటాడు.
వాడి కోసం వాడు దండం చూసో దశకం చూసో సర్లేరా నేను చూపిస్తలేరా రారా అని నువ్వు అన్నావు అనుకో మంచిది. అంటే నేను చూపించమని కాదు, సార్ ఎందుకు చూపించమంటే కాపీ గురించి అది గురించి కాదు అనేది. మీరు అదే మసి పుషి మరగశేషి టైప్లో కాపీ కొట్టడానికి వాడికి సహకరిస్తే నీ టైం వాడు వేస్ట్ చేస్తాడు. అంటే ఊరికే అరే 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 అని పిలుస్తూ ఉంటాడు, వెనకాల నుంచి గిచ్చుతుంటాడు, పెన్ను పెట్టి కొడుతూ ఉంటాడు. ఆ టైం అంతా నీది పోద్ది. నువ్వేదో సీరియస్గా ఆలోచించి రాస్తూ ఉంటావు, వాడు గిచ్చుడు గిల్లుడు పొడుచుడు తోటి నీ టైం పోద్ది. అందుకే అన్నోన్ పర్సన్ కూడా ఉంటాడు నీ పక్కన వెనకాల ముందు ఉంటే, వాడు ఫస్ట్ డేనే నేను కలవగానే అరే నీదే స్కూల్ రా, నువ్వేనా మీ స్కూల్లో ఫస్ట్ అంటే నువ్వు బిల్డప్ పోయి నేనే ఫస్ట్, మనకే 99 మార్క్స్ వస్తాయి, మనకు తిరుగులేదు అని చెప్పకూడదు. నువ్వు ఏమనాలా, నాకేం రాదురా, ఎవరు ర్యాంకర్ అనాల్సిన మాట, నాకేం రాదురా, పాస్ అవుతున్నావు ఫెయిల్ అవుతున్నావు నాకే తెలియట్లే, నీకు దండం పెడతారా, ఉంటే నాకే చూపించరా నువ్వు అనాలి. వీడి అబ్బాయి వీడు నా టైం తినేటట్టుకున్నాడే, వీడికి దూరంగా ఉంటాం బెటర్ అని వాడు నీ దూరికి అడిగాడు. అంటే సార్ ఇదేంటి సార్ ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేయొద్దా? ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేయండి, మరి ర్యాంక్ రాదు నీకు. ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేస్తే ర్యాంక్ రాదు. కాబట్టి ఆ మాత్రం ఫ్రెండ్షిప్ ఉంటే బయట చాయ్ తాగాలి, టిఫిన్ చేయాలి, అది వేరు. కానీ ఎగ్జామ్ హాల్లో చూపించడం కోసం నీ మార్క్స్ పోతాయి అన్నట్టు. వాడితో ముచ్చట్లు పెడితే నీ మార్క్స్ పోతాయి. మరి వాడు సైలెంట్ కూడా ఉండడు, చూపిస్తుంటే వాడు గెలుతుంటాడు, ఇదిగో ఇట్లాంటి పేరు తీసుకొని పొడుతుంటాడు ఇట్ట పెట్టి. వాడు ఈ లోపల ఎగ్జామ్ 8 లీటర్ ఎవడన్నా వస్తే ఇద్దరు తీసుకుపోయి బయటకు పంపిస్తాడు. కాబట్టి ర్యాంక్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కాపీని అసలు ప్రోత్సహించకండి. పర్టికులర్గా ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందే దండం పెట్టండి. నీకు దండం పెడతారా, నువ్వు నన్ను గెలకపోకరా అను, లేదా అసలు నాకే రాదు నువ్వే చూపెట్టరా అను. వాడు నీ జోలికి రాడిగా మొత్తం ప్రీ ఫైనల్ మొత్తం అయిన నాయనాలను, అట్లాంటి వాడు నీ జోలికి రాడిగా. మరి ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ హాల్లో ముందుకెళ్ళాలి మీరు. నేనైతే చాలామంది స్టూడెంట్స్కి సజెషన్స్ ఇచ్చిన, అవి వర్కౌట్ అయినాయి. నేను ఈ కాపీకి సంబంధించినటువంటి సజెషన్స్. మీకు స్ట్రేంజర్స్ ఉంటారు ఎగ్జామ్ హాల్లో, ఏ స్కూల్లో వాడు వస్తాడు, వాడు ఎంక్వైరీ కూడా చేస్తుంటాడు నీ గురించి, కానీ వాడికి మాత్రం నువ్వు దొరకొద్దిగా. వాడు పాసు, వాడికి బందేదో వాడు పడతాడు, ఇక మనం చేసేది ఏం లేదు. అంత పాస్ కావాలనుకోరు, అంత భయం ఉన్నవాడు నిన్ను పెన్ను పెట్టి పొడిచే బదులు వాడే ప్రిపేర్ అయితే పోలే ఇంటి దగ్గర. అట్లాంటి వాడి కోసం నువ్వేం కాంప్రమైజ్ అవ్వాల్సిన పనిలే. సో ఈ టిప్స్ అన్ని తీసుకొని మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి గ్రాండ్ సక్సెస్ సాధిస్తారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. We'll meet in the next video.